ముస్లింలు టీడీపీతో ఉన్నారన్న అక్కస్తో ఆ వర్గాల్లో వైసీపీ విషపు బీజాలు నాటుతోందని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల ద్రోహి సీఎం జగన్ అంటూ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు బీజేపీతో అంటగాగి ఇప్పుడు టీడీపీపైనే విషప్రచారం చేస్తున్నారని ఇక్బాల్ అన్నారు. జగన్పై ఉన్న 32 కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ ఏం చేసినా ఆయన వంతపాడని ఆరోపించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన సీఏఏతో పాటు ఇతర చట్టాలకు అడగపోయిన జగన్ మద్దతిచ్చారని ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం సోదర సోదరిమణులకు నమస్కారం. ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక 2019-24 మధ్యలో బీజేపీకి అన్ని విషయాల్లో సహకారం అందించి అన్ని చట్టాలు పార్లమెంటులో ఆమోదింప చేసేటట్లు సహకారం అందించి అది సిఏఏ చట్టం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్లకు కూడా దాన్ని ఆమోదింపజేసి అది ట్రిపుల్ తలాకా, ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇలాంటి చట్టాలు అన్నీ ఆమోదింపజేసి పొత్తు అనే పదం లేకుండా ఒక రకంగా తొత్తులుగా వ్యవహరించి ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం వాళ్లే చెప్పారు. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు 25 మంది ఎంపీలు వస్తే 25 మంది ఎంపీలు మేము బీజేపీకి సహకారం అందిస్తాం, అది కూడా రాష్ట్రం కోసం. ఈరోజు 13.5 లక్షల కోట్ల అప్పులో ముంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక బయలుదేరే సమయం ఆసనమైంది. టీడీపీ జనసేనల కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఎన్డీఏ కూటమిలో 2014లో అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 4% రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టులో